హలో గైస్. సండే నైస్ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. బట్ ఎప్పుడు ఇలా ఉంటుంది అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎండ కొట్టేస్తుంది. సో ఇంకా సండే కాబట్టి ఇంకా పొద్దున్నే వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు మా ఇంట్లో సండే 2-2:30 అయితే కానీ వంట అవుతుంది. అలాంటిది 10:30కి కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఎందుకు అనుకుంటున్నారేమో. సో మా పిల్లలకైతే ఒక ఆర్ట్ క్లాస్ అయితే ఉంది. దానికి వాళ్ళని తీసుకెళ్ళాలని చెప్పి మా ఇంట్లో పొద్దున్నే లేచి నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సండే ఎప్పుడు కూడా నాకు 10:30 కల్లా ఎప్పుడు వంట అవ్వాలా. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నేను పూరీలు చేస్తుంటే ఇంకా మా హస్బెండ్ని గబగబా ఫ్రై చేసేయమని చెప్పాను. ఆయన హెల్ప్ చేశారు. దానివల్ల పని అయితే త్వరగా అయిపోయింది. సో ఆర్ట్ క్లాస్కి అయితే తీసుకొచ్చేసాను. చూసారు కదా, వీళ్ళంతా డ్యాన్స్ బ్యాచ్ అనమాట మా అమ్మాయి. సో వీళ్ళందరూ సండే మీట్ అయ్యారు కాబట్టి ఇంకా వాళ్ళు చిట్ చాట్ అయితే స్టార్ట్ చేశారు. సో ఆర్ట్ నేర్పడానికి అయితే ఒక మేడం అయితే వచ్చారు, రమ్య గారు అని. సో ఆవిడైతేసి వాళ్ళ గ్లాస్ ఆర్ట్ అని చెప్పి గ్లాస్ పెయింటింగ్ అని చెప్పి నేర్పించారు కిడ్స్కి. సో బాటిల్స్ చూసారా, ఆ బాటిల్స్ కోసం ఎంత కష్టపడ్డామండి బాబు. ఎట్టగేలకైతే దొరికింది. అది ఒక ఫ్రెండ్ ద్వారా అయితే నాకు ఆ బాటిల్స్ అయితే దొరికినాయి అనమాట. సో వాటిని నైట్ అంతా వాటర్లో నానబెట్టే కానీ ఆ పైన స్టిక్కర్స్ అయితే రాలేదు. ఆ పైన లేబుల్స్ కంపెనీ బ్రాండ్స్ అయితే మనం అయితే మార్చలేం కాబట్టి ఇంకా అలాగే ఉంటాయి. సో మేడం అయితే ఆర్ట్ క్లాస్ అయితే స్టార్ట్ చేశారు. పిల్లలకి ఇలాంటి ఆర్ట్స్ అయితే నేర్పించాలండి. కాకపోతే సండే కాబట్టి ఆవిడ ఓన్లీ హాలిడేస్లోనే పిల్లలు అవైలబుల్ ఉంటారు కాబట్టి సండే కండక్ట్ చేశారు మేడం. సో ఇంకా మా పిల్లలకి ఆ ఆర్ట్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి త్వరగా ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుని ఆర్ట్ క్లాస్కి అయితే తీసుకొచ్చేసాను. ఏముంటుంది గ్లాస్ పెయింటింగ్లో అనుకున్నాను, కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం పిల్లలందరికీ. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేశారండి. నేను మా వాడు అసలు సరిగా కూర్చుంటాడా, వాడేం చేస్తాడులే అనుకున్నా, కానీ వాడు చెప్పినట్టు చాలా బాగా చేశాడు. ఆ పెయింటింగ్ అది వేయడం కానీ చాలా బాగా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా ఇచ్చారనమాట మేడం. ఇంకా మా వాడికి మధ్యలో నేను హెల్ప్ చేస్తా, వాడు చిన్నోడు కదండి. సో మా అమ్మాయి అయితే ఇతోటి హెల్ప్ అయితే తనే చేసేసుకుంది. సో మా అబ్బాయికి అయితే నేను పక్క నుండి కొంచెం హెల్ప్ చేశాను. వాడికి హెల్ప్ చేస్తే నాకు కూడా కొంచెం ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడప్పుడు మన చేయి కూడా కొంచెం వేసామన్నమాట. సో మిగతా పిల్లలు కూడా మేడం చెప్పేది ప్రతిదీ పిన్ టు పిన్ ఫాలో అయితే అవుతా చేశారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్ట్ చాలా బాగా చేశారండి. ఎక్సలెంట్గా ఉంది. మీకు పిక్స్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఈ బాటిల్ ఆర్ట్ అనేది ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది, అంత బాగా జరిగింది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారు. అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి ఆటలు నేర్పించడం అయితే చెయ్యాలి అండి. ఎప్పుడు ఆ ఎడ్యుకేషన్, స్టడీస్, హోంవర్క్స్ అని చెప్పేసి డైలీ ఇచ్చేస్తారు కాబట్టి సండే టైంలో ఇలాంటి రిఫ్రెష్మెంట్స్ అయితే ఉండాలి. యాక్చువల్గా తీసుకెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ పిల్లలకి తెలియాలి అని చెప్పి ఇంటెన్షన్తో నేను త్వరగా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుని కిడ్స్ని అయితే తీసుకుని వచ్చేసాను అనమాట. సో చెప్పాను కదండి, కిడ్స్కి ఒక స్టడీస్ ఒకటే కాదు, ఈ టైప్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులోకి అయితే తీసుకెళ్ళాలి. సో ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా క్రియేటివిటీ అనేది పెరుగుతుంది అండ్ అలాగే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇంకా